హలో ఎవ్రీవన్. మన యొక్క ఛానల్ వ్యూవర్స్ కొన్ని హెల్త్‌కి సంబంధించి డౌట్స్ అడిగారు. వాటికి సంబంధించిన హెల్త్ టిప్స్ ఏంటి అనేది ఈరోజు మన వీడియో. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఐఎమ్ డాక్టర్ రోహిణి, హోమియోపతి డాక్టర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమియోపతి క్యూర్. జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని చాలామంది వ్యూవర్స్ కామెంట్ చేశారు. కీళ్ళవాతం అంటే జాయింట్ పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనము రాగి జావా లేదంటే కొంచెం వేడి నీళ్ళల్లో అల్లం, పెప్పర్, మిరియాలు అండ్ కొంచెం పసుపు వేసుకోండి. బాగా ఉడికించి మరిగించి ఆ వాటర్ అనేది పడగడుపున ఒక చిన్న స్మాల్ టీ గ్లాస్తో మనం తీసుకున్నట్టయితే కొంచెం పెయిన్ అనేది రిలీఫ్గా ఉంటుంది. ఇంకా డ్రమ్ స్టిక్స్ అంటే మునక్కాయలు సాంబార్ కానీ లేదంటే వాటితో చేసిన రసం అయినా సరే మనం వీక్లీలో డైలీ 2 టైమ్స్ అన్నా తీసుకుంటూ ఉంటే కొంచెం పెయిన్ అనేది కూడా రిలీఫ్గా ఉంటుంది. ఇంకా కర్రీ లీవ్స్ అంటే కరివేపాకుని బాగా వేడి నీళ్ళలో ఉడికించి ఇవి కూడా ఒక పడగడుపున మనం ఒక స్మాల్ టీ కప్తో మనం తీసుకున్నట్టయితే బోన్స్కి స్ట్రెంగ్త్ ఉండి మనకి జాయింట్ పెయిన్స్ అనేటివి తగ్గడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు మనం డైలీ ఒక నువ్వుల లడ్డు అనేది తీసుకున్నట్టయితే ఇంకా చాలా తొందరగా రిలీఫ్ అనేది ఉంటుంది. ఎందుకంటే అవి గుడ్ ఇన్ కాల్షియం లెవెల్స్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ కాబట్టి మనకి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. వీటికి సంబంధించి మన యొక్క హోమియోపతి మెడిసిన్స్ బ్రయోనియా, స్టక్స్ రూటా అది పర్సన్కి డిఫరెంట్గా ఉంటుంది. సో మొత్తం మన వాళ్ళ యొక్క కేస్ని తీసుకొని దానికి సంబంధించిన మెడిసిన్ అనేది ఇవ్వాలి. సో ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా ఓన్గా మెడిసిన్ని తీసుకోకూడదు. క్వాలిఫైడ్ హోమియోపతి ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి సో దాని ప్రకారం మనం మెడిసిన్ అనేది యూస్ చేయాలి. ప్రెగ్నెన్సీ టైంలో అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటి? సో రా పపాయ, అండర్ కుక్డ్ ఎగ్స్ అండ్ స్ట్రీట్ ఫుడ్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. అండ్ అన్హైజీన్ వాటర్ అనేది కూడా అవాయిడ్ చేయండి. మోస్ట్గా చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే మేడం ప్రెగ్నెన్సీ అప్పుడు ఎంతవరకు వెయిట్ గెయిన్ అనేది నార్మల్ అని అడిగారు. నార్మల్గా ఫస్ట్ ట్రైమినిస్టర్లో 1 to 2 kgs అనేది నార్మల్ వెయిట్ గెయిన్. అండ్ నెక్స్ట్ సెకండ్ ట్రైమినిస్టర్లో 4 to 5 kgs. It variously depends on the body type and doctor advice also. ప్రెగ్నెన్సీ టైంలో ఎక్సర్సైజ్ అనేది చేయొచ్చా చేయకూడదా? పర్లేదండి. ప్రెగ్నెన్సీ టైంలో ఎక్సర్సైజ్ అనేది అంటే చిన్నగా వాకింగ్ చేసుకోవడం, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ టైంలో సంబంధించి కొన్ని యోగా ఆసనాలు ఉంటాయి, అవి కూడా చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటి అంటే హై ఇంపాక్ట్ ఏరోబిక్స్, జంపింగ్ ఇలాంటివి వెయిట్ లిఫ్టింగ్ అనేటివి అవాయిడ్ చేస్తే చాలా వరకు మంచిది. నెక్స్ట్ వన్, ప్రెగ్నెన్సీ టైంలో మనం తీసుకోవాల్సిన విటమిన్ సప్లిమెంట్స్ ఏంటివి అని కూడా అడిగారు. సో మోస్ట్ ఆఫ్ ది మనం ప్రెగ్నెన్సీ టైంలో ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం అండ్ విటమిన్ డి అనేది మనం సప్లిమెంట్స్ అనేది తీసుకుంటాం. ఇంకొంతమంది చిన్నపిల్లలకి మొహం పైన తెల్ల మచ్చలు వస్తున్నాయి మేడం అని చాలామంది అడిగారు. ఆ చిన్న తెల్ల మచ్చలు అనేటివి సర్టెన్ ఏజ్ వరకు వస్తాయండి. అప్ టు 12 years వరకు అవి వస్తూ పోతూ ఉంటాయి. మెయిన్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ లైక్ విటమిన్ B12 అండ్ మినరల్స్ లైక్ కాల్షియం అండ్ విటమిన్ డి ఇలాంటివి తక్కువ ఉండడం వల్ల ఇవి ప్యాచెస్ అనేది మనం వాళ్ళ ఫేస్ పైన ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ వైట్ ప్యాచెస్ అనేది పెద్దగా అవ్వడం కానీ అక్కడ ఇచ్చింగ్ రావడం కానీ వాళ్ళకి లేకుంటే చాలా రోజుల వరకు అది అలాగనే తగ్గకుండా ఉన్నట్లయితే కంపల్సరీ స్కిన్ డాక్టర్ని కలవండి. ఈరోజు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఫర్ మోర్ హెల్త్ టిప్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.